సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు న్యూఢిల్లీ నగరం మేఘాల మధ్య మెరిసిపోతూ అంతరిక్ష హైవేపైకి ఎగిరే ఫ్లయింగ్ కార్ల గోలతో నిండిపోయింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగింది. ఒకప్పుడు అభివృద్ధి చెందే దేశంగా భావించిన ఈ దేశం ఇప్పుడు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల కరెన్సీకి మార్గనిర్దేశం చేసే డిజిటల్ రూపీ ప్రపంచ మార్కెట్లను శాసిస్తోంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ ట్రేడింగ్ ఇప్పుడు ముంబయి, ఇండియా గ్లోబల్ మార్కెట్లో జరుగుతోంది. బయట నగర వీధులు ఫ్లోరసెంట్ స్ట్రీట్ లైట్లతో మెరిసిపోతుంటే విద్యార్థులు హోలోగ్రాఫిక్ క్లాసుల్లో కూర్చుని ఏఐ గురువుల నుంచి పాణ్యాలు నేర్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సూపర్ ఇంటర్నెట్, టెక్నాలజీ ఆధారిత వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు దర్శనమిస్తున్నాయి. ఆ రోజు ఉదయం ప్రొఫెసర్ సమర్థరావు తన ఇంట్లో ఉన్న హోలో టేబుల్ ముందు కూర్చుని ప్రభుత్వ విశ్వవిద్యాలయం తరపున భవిష్యత్తు ఇండియా డెవలప్మెంట్ ప్లాన్ 2070 పై ఫైనల్ ప్రెజెంటేషన్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆయన పక్కనే ఆయన కుమారుడు ఆర్యన్, ఇంటర్ విద్యార్థి, ఒక రోబోటిక్ స్కూల్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాడు. నాన్నా, మన దేశం ఇలా ఎలా మారిపోయింది? ఒకప్పుడు మన దేశాన్ని చిన్నచూపుగా చూసేవాళ్లు కదా, ఇప్పుడేంటి వాళ్లే మన సాయం కోరుతున్నారు అని ఆర్యన్ అడిగాడు. సమర్థ నవ్వుతూ మాట్లాడుతూ, మన దేశం మారింది కాదు తాతయ్య, మనల్ని తక్కువగా చూసిన వాళ్ల దృష్టికోణం మారింది. మన శ్రమ, విజ్ఞానం, ఐక్యత ఇవే మనను శక్తివంతులుగా తీర్చిదిద్దాయి. ఆ సమయంలో టీవీలో ఓ న్యూస్ ఫ్లాష్ వచ్చింది. అమెరికా, ఫ్రాన్స్, చైనా దేశాల మంత్రిమండలి ప్రతినిధులు భారత్కి వచ్చారు. ప్రపంచ శాంతి కోసం ఇండియా నాయకత్వం తీసుకోవాలని వారు మన ప్రధాని శ్రీమతి అన్వితాగారిని కోరుతున్నారు. ఆ వార్తను చూసి ఆర్యన్ గర్వంగా నవ్వాడు. ఇది ఆధునిక భారతం.